మీరు మీ డెంటల్ క్లినిక్కి వెళ్ళారు, మీ టూత్ మిస్సింగ్ ఉంది, మీ డెంటిస్ట్ మీకు డెంటల్ ఇంప్లాంట్ సజెస్ట్ చేశారు. అండ్ డెంటల్ ఇంప్లాంట్స్లో మీకు డాక్టర్ ఆప్షన్స్ ఇచ్చారు. బేసిక్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటారు, ప్రీమియం డెంటల్ ఇంప్లాంట్స్ అంటారు. సో యాక్చువల్లీ బేసిక్ ఇంప్లాంట్స్ అండ్ ప్రీమియం ఇంప్లాంట్స్కి డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా, అండ్ ఏమన్నా ఈ డిఫరెన్సెస్ వర్త్ ద మనీయా, ఎందుకు ఈ ప్రైస్లో ఎంత డిఫరెన్స్ ఉంది, అసలు మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ప్రీమియంకి వెళ్ళాలా బేసిక్కి వెళ్ళాలా? ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీరే డిసైడ్ చేసుకోగలుగుతారు ప్రీమియం బెటరా లేకపోతే బేసిక్ ఈజ్ సూటబుల్ ఫర్ యూ. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుహాస్, ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్, డెంటల్ ఇంప్లాంట్ ఎక్స్పర్ట్, ఎలిడెంట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. మా బ్రాంచెస్ కొండాపూర్, కూకట్పల్లి, మణికొండ అండ్ బంజారా హిల్స్లో ఉన్నాయి. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ప్రీమియం ఇంకా బేసిక్ డెంటల్ ఇంప్లాంట్స్కి డిఫరెన్సెస్. సో ప్రీమియం డెంటల్ ఇంప్లాంట్ అండ్ బేసిక్ డెంటల్ ఇంప్లాంట్ చూస్తానికి మీకు రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గానే కనబడతాయి. మీరు నేకెడ్ ఐతో చూస్తే మీకు ఏమీ డిఫరెన్సెస్ కనబడవు, కానీ వీటిలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. దేర్ ఆర్ మోర్ దెన్ 15-20 డిఫరెన్సెస్. వాటిల్లో బేసిక్ డిఫరెన్సెస్ కొన్ని ఒక 10 నేను లిస్ట్ అవుట్ చేశాను మీ కన్వీనియన్స్ కోసం. వీడియోని కావాలంటే పాజ్ చేసి మీరు చూడొచ్చు, డిఫరెన్సెస్ మీరు చదవచ్చు. నేను జస్ట్ బేసిక్ అవుట్లైన్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి బాడీ డిజైన్. సో ప్రీమియం డెంటల్ ఇంప్లాంట్స్లో మీకు బాడీ డిజైన్ జనరల్గా టేపర్డ్గా ఉంటుంది. సో దీని మూలంగా మనకి ప్రైమరీ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. బేసిక్ ఇంప్లాంట్స్లో కూడా కొన్ని కేసెస్లో ఇస్తారు, బట్ మోర్ ఆర్ లెస్ బేసిక్ ఇంప్లాంట్స్ మనకి సిలిండ్రికల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్స్. ఇప్పుడు మీరు చూస్తే ఇంప్లాంట్స్కి చాలా థ్రెడ్స్ ఉంటాయి. ఈ థ్రెడ్లో చాలా వెరైటీస్ ఉంటాయి. థ్రెడ్ షేప్ కానివ్వండి, ఆ థ్రెడ్ డెప్త్ ఎంత ఉంది, థ్రెడ్ థిక్నెస్ ఎంత ఉంది, అండ్ థ్రెడ్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత ఉంది, ఇవన్నీ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. మనకు ప్రీమియం ఇంప్లాంట్స్లో వస్తే వేరియబుల్ థ్రెడ్స్ ఉంటాయి. అంటే కొన్ని థ్రెడ్స్ ఒకటి షేప్లో ఉంటాయి, కొన్ని థ్రెడ్స్ వేరే షేప్లో ఉంటాయి. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ థ్రెడ్స్ మనకి కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది. ఇవన్నీ చేయడానికి చాలా ప్రిసిషన్ ఇంజనీరింగ్ కావాలి, ఏదైతే మనకి ప్రీమియం డెంటల్ ఇంప్లాంట్స్లో దొరుకుతుంది. ఇలా వేరియబుల్ ఉండేటప్పటికి మనం స్క్రూ లాగా లోపలికి వెళ్ళేది మనం రిటర్న్ స్క్రూ చేస్తే ఈ వేరియబుల్ డెప్త్, వేరియబుల్ డిజైన్ మూలంగా అన్స్క్రూ చేయడం చాలా కష్టం. దీని మూలంగా ప్రైమరీ స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే మనం బేసిక్ ఇంప్లాంట్స్కి వస్తే జనరల్గా ఇదంతా యూనిఫామ్ స్ట్రక్చర్ ఉంటుంది, మోర్ ఆర్ లెస్ యూనిఫామ్ ఉంటుంది. వాళ్ళు క్లెయిమ్ చేస్తారు కానీ చాలా డిఫరెన్సెస్ తక్కువనే ఉంటాయి. నెక్స్ట్ కనెక్షన్. మనకి డెంటల్ ఇంప్లాంట్కి నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి అబట్మెంట్ ఉంటుంది. అది ఆ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఈ ఇంప్లాంట్ని అబట్మెంట్ని కనెక్ట్ చేసేది, దాన్ని జనరల్గా ప్రీమియం ఇంప్లాంట్స్లో మనకి మోర్స్ టేపర్ అని ఉంటుంది. దీని గురించి ఇంకా డీటెయిల్లో నేను కావాలంటే మీరు కమెంట్ చేయండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ మార్స్ టేపర్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్ స్విచ్చింగ్ అంటే ఏంటో. సో ఈ ఫీచర్స్ అన్నిటి మూలంగా మనకి ఎస్థెటికలీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనకి ప్లాట్ఫామ్ స్విచ్చింగ్ అయ్యేటప్పటికి ఇంప్లాంట్ కంటే అబట్మెంట్ చాలా తక్కువ డయామీటర్ ఉంటుంది. దాని మూలంగా మనకి బయలాజికల్లీ సీల్ అనేది ఫామ్ అవుతుంది. దాని మూలంగా బ్యాక్టీరియా ఎన్ని ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ప్రీమియం ఇంప్లాంట్స్లో తక్కువ. జనరలీ బేసిక్ ఇంప్లాంట్స్లో ఈ ఫీచర్ అనేది ఇవ్వరు. అలాగే మార్స్ టేపర్ ఉండడం మూలంగా మనకి టైట్ కాంటాక్ట్ బిట్వీన్ మన ఇంప్లాంట్ అండ్ అబట్మెంట్, స్క్రూ టైట్ చేసినప్పుడు ఒక కోల్డ్ వెల్డింగ్ జరిగి ప్రాపర్ టైట్ సీల్ అనేది ఫామ్ అవుతుంది ప్రీమియం ఇంప్లాంట్స్లో. బేసిక్ ఇంప్లాంట్స్లో మీకు ఈ కనెక్షన్స్ ఉండవు. జనరల్గా స్ట్రైట్ కనెక్షన్స్ ఉంటాయి, సిలిండ్రికల్ కనెక్షన్స్ ఉంటాయి. ఈ కనెక్షన్స్ జనరలీ మార్స్ టేపర్ లేకపోవడం మూలంగా లూజ్ అవుతాయి అండ్ స్క్రూస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లూజ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. సో రిపేర్స్ వస్తాయి, స్క్రూ లూజనింగ్ అవుతుంది, మళ్ళీ మీరు డెంటిస్ట్ విజిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వస్తుందో కొన్నిసార్లు చాలా డిస్కంఫర్ట్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ ఏ బిగ్ ఛాలెంజ్ మీకు కూడా అండ్ డాక్టర్కి కూడా. సో ఈ ఎర్రర్స్ అనేవి చాలా 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 తగ్గిపోతాయి ప్రీమియం ఇంప్లాంట్స్లో. నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ అనాటమీ. బాగా రఫ్ డ్యూయల్ ఎడ్జ్డ్ సర్ఫేసెస్ ఉంటాయి, సో దట్ ఎక్కువ బోన్ అండ్ ఇంప్లాంట్కి కాంటాక్ట్ ఏరియా, సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయిన కొద్దీ పెరుగుతుంది. దాని మూలంగా బెటర్ అడాప్టేషన్, బెటర్ కాంటాక్ట్ బిట్వీన్ బోన్ అండ్ ఇంప్లాంట్. సో దాని మూలంగా ప్రీమియం ఇంప్లాంట్స్ హ్యావ్ వెరీ గుడ్ ప్రైమరీ స్టెబిలిటీ, లాంగ్ లైఫ్. అదే బేసిక్ ఇంప్లాంట్స్లో మనకి జనరల్గా సింగిల్ ఎడ్జ్డ్ సర్ఫేసెస్ ఉంటాయి అండ్ జనరల్గా మెషిన్డ్ సర్ఫేసెస్ అంటారు, అంటే షైనీ సర్ఫేసెస్
కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇంత ప్రీమియం ఫినిష్ అనేది ఉండదు. నెక్స్ట్ మనకి ప్రీమియం ఇంప్లాంట్స్లో చాలా రకాలైన కోటింగ్స్ ఉంటాయి. హైడ్రాక్సీ ఎపటైట్ కోటింగ్ కానివ్వండి, లేకపోతే కాల్షియం ఫాస్ఫేట్ కోటింగ్ కానివ్వండి, యాంటీ మైక్రోబియల్ కోటింగ్స్ కానివ్వండి, చాలా కోటింగ్స్ ఉంటాయి. అలాగే యానోడైజేషన్ అనే ఒక ప్రొసీజర్తో దాన్ని యాక్టివేట్ చేస్తారు. ఇవన్నీ ఫీచర్స్ మనకి ప్రీమియంలో ఉంటాయి. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ ఆర్ యాబ్సెంట్ ఇన్ బేసిక్ ఇంప్లాంట్స్. నెక్స్ట్ మనకి వీళ్ళు ఇంప్లాంట్ మొత్తం మెషిన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత క్లీనింగ్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మనం ఎంత క్లీన్ చేసినా మైక్రోస్కోపిక్ రెసిడ్యూ అనేది మిగిలిపోతుంది. ఈ రెసిడ్యూ మనకి ఇంప్లాంట్కి బోన్కి మధ్యలో అడ్డం వచ్చి గ్యాప్స్ క్రియేట్ చేసి అక్కడ మనకి ఇన్ఫెక్షన్ జనరల్గా స్టార్ట్ అవుతుంది. మెనీ రీసెర్చ్ పేపర్స్ దీని మీద ఉన్నాయి. సో ఈ ఎర్రర్స్ అనేది మనకి లేజర్ క్లెన్జింగ్ ప్లస్ ప్లాస్మా క్లీనింగ్తో ప్రీమియం ఇంప్లాంట్స్లో అవ్వదు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చాలా ప్రీమియంగా ఉంటుంది. అలాగే బేసిక్ ఇంప్లాంట్లో అంత స్ట్రిక్ట్ క్లెన్జింగ్ ప్రాసెసెస్ లేదు. దాని మూలంగా కొన్ని రెసిడ్యూస్, కొన్ని మాలిక్యూల్స్ అలా మిగిలిపోతాం మూలంగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ హైయర్ ఉంటాయి. అండ్ మీరు ప్రిసిషన్ కనుక మైక్రోస్కోపికలీ చూస్తే ఎర్రర్ ఛాన్సెస్ లెస్ దెన్ 1 మైక్రాన్ ఉంటుంది ప్రీమియంలో. అలాగే బేసిక్లో మనకి అంత ఎర్రర్ కరెక్షన్ చెక్ చేసే అంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది ఉండదు. ఓవరాల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే మీకు మనం ప్రీమియం ఇంప్లాంట్, బేసిక్ ఇంప్లాంట్ని ఒక ప్రీమియం కార్ అండ్ బేసిక్ కార్తో కంపేర్ చేసుకోవచ్చండి. చాలా ఫీచర్స్ ఉంటాయి. ప్రీమియం కార్కి మీరు తీసుకుంటే 360 కెమెరా ఉండొచ్చు, ఎయిర్ బ్యాగ్స్ ఉండొచ్చు, చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉండొచ్చు. దాన్ని బట్టి సపోజ్ యూఆర్ గివింగ్ అ సేఫ్టీ రేటింగ్ టు దిస్ ప్రీమియం కార్, ఒక 5 స్టార్ NCAP రేటింగ్ లాంటి రేటింగ్ ఇవ్వచ్చు మనం ప్రీమియం దానికి. దిస్ ఈస్ కంపేరబుల్ టు లాంగ్ లైఫ్ అండ్ బెటర్ రిజల్ట్ అండ్ లైఫ్ టైం పర్మనెంట్గా ఉండే డెంటల్ ఇంప్లాంట్స్. అదే కంపేర్ చేసుకుంటే ఒక లెస్ రేటింగ్ ఉన్న, లెస్ సేఫ్టీ ఉన్న కార్ మీరు కంపేర్ చేసుకోవచ్చు బేసిక్ ఇంప్లాంట్స్ని. సో మీకు యాక్సిడెంట్స్ ఏమైనా అయితే, దట్ ఈస్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, మీకు డయాబెటీస్ ఉన్నా, మీకు గమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బేసిక్ ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ఆల్వేస్ రికమెండ్ గో ఫర్ ఎ ప్రీమియం ఇంప్లాంట్. బట్ చాలా కేసెస్లో మనకి బడ్జెట్ డిఫరెన్సెస్ ఉండడం మూలంగా అందరూ ప్రీమియం ఇంప్లాంట్గా అన్ని టైమ్స్లో వెళ్ళలేరు. స్టిల్ దెర్ ఈస్ గుడ్ రిజల్ట్స్ విత్ బేసిక్ ఇంప్లాంట్స్, బట్ యువర్ డాక్టర్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంప్లాంటాలజీ విల్ బీ ఏబుల్ టు గైడ్ యూ బెటర్. సో మీరు మీ డాక్టర్ని సంప్రదించి మీ కేస్కి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందా, గమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డయాబెటీస్ ఉందా, ఇంకేమైనా వేరే కండిషన్స్ ఉన్నాయా, వీటి బేసిస్ మీద లెట్ హిమ్ సజెస్ట్ యూ విచ్ ఈస్ బెటర్. But if permitted, if your budget permits, always try to go for a premium implant is my suggestion. So ఈ టాపిక్ గురించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదా ఈ టెక్నికల్ టర్మ్స్లో ఏదైనా టాపిక్ గురించి మీరు ఇంకా డెప్త్లో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. విల్ మేక్ అ డిఫరెంట్ వీడియో అబౌట్ ఈచ్ టెక్నికల్ ఆస్పెక్ట్. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డెంటల్ ఇంప్లాంట్స్ గురించి క్వశ్చన్స్ ఉన్నా మమ్మల్ని ఈ నెంబర్ మీద కాంటాక్ట్ చేయండి. You can reach me directly. And for best dental implants, always Elident International. Thank you.